అమెరికా మరియు ఇరాన్ మధ్య సంబంధాలు దశాబ్దాలుగా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాల మిలిటరీ శక్తి మరియు సంఖ్యాబలం గురించి సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ముందుగా అమెరికా గురించి. అమెరికా రక్షణ బడ్జెట్ సుమారు $850 బిలియన్ పైగా ఉంది. యాక్టివ్ డ్యూటీలో ఉన్న సైనికుల సంఖ్య దాదాపు 13 లక్షలు. రిజర్వ్ దళాలు సుమారు 8 లక్షల వరకు ఉంటాయి. వైమానిక దళం విషయానికి వస్తే మొత్తము విమానాల సంఖ్య 13,000కు పైగా ఉంది. F-22 మరియు F-35 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు అమెరికాకు ఉన్నాయి. నౌకాదళంలో 11 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఉన్నాయి. అణు సబ్మెరైన్లు 60కి పైగా ఉన్నాయి. అణు ఆయుధాల విషయంలో అమెరికా వద్ద సుమారు 5,000కు పైగా వార్హెడ్స్ ఉన్నట్లు అంచనా. ఇప్పుడు ఇరాన్ గురించి. ఇరాన్ రక్షణ బడ్జెట్ సుమారు $20 నుండి $25 బిలియన్ మధ్య ఉంటుంది. యాక్టివ్ సైనికుల సంఖ్య సుమారు 6 లక్షలు. అదనంగా పారామిలిటరీ దళాలు కూడా ఉన్నాయి. వైమానిక దళం పరిమిత స్థాయిలో ఉంది. మొత్తము విమానాల సంఖ్య 3 నుండి 400 మధ్య ఉంటుంది. అధికంగా పాత మోడల్లే వినియోగంలో ఉన్నాయి. అయితే ఇరాన్ ప్రధాన బలం మిస్సైల్ సామర్థ్యం. వేల సంఖ్యలో బాలిస్టిక్ మిస్సైల్స్ ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. హోర్మూజ్ జలసంధి సమీపంలో ఉన్న వ్యూహాత్మక స్థానం కూడా ఇరాన్కు కీలక ప్రయోజనం. మొత్తం పరిశీలిస్తే సంపూర్ణ యుద్ధ పరిస్థితిలో సాంకేతికత మరియు గ్లోబల్ శక్తి పరంగా అమెరికా స్పష్టమైన ఆధిక్యం కలిగి ఉంది. అయితే ప్రాంతీయ ప్రభావం మరియు అసమాన యుద్ధ వ్యూహాల్లో ఇరాన్ తనదైన స్థానం కలిగి ఉంది. అయితే మీ అభిప్రాయమేమిటి? నేరుగా యుద్ధం జరిగితే ఎవరు పైచేయి సాధిస్తారు? కామెంట్లో చెప్పండి. ఇలాంటి విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.